వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో అట్టహాసంగా ప్రారంభమైన వజ్రోత్సవ వేడుకలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో పురపాలక సంఘ వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, బొలిశెట్టి శ్రీనివాసులు హాజరయ్యారు. ముందుగా మంత్రి పొంగూరు నారాయణకు వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ర్యాలీగా ఐ లవ్ నిడదవోలు పార్కు వద్దకు చేరుకుని 446.50 లక్షల రూపాయలతో నిర్మించే పలు అభివృద్ధి పనులకు మంత్రి కందుల దుర్గేష్తో కలిసి మంత్రి పొంగూరు నారాయణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆడిటోరియం నందు జరిగిన సభలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, బొలిశెట్టి శ్రీనివాస్, నిడదవోలు పురపాలక సంఘ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కమిషనర్ టిఎల్ కృష్ణవేణిలతో కలిసి మంత్రి నారాయణ సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు రచించిన నిడదవోలు చరిత్రకు సంబంధించిన పుస్తకం మరియు నిడదవోలు యొక్క లోగోను ఆవిష్కరించారు. అనంతరం నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు పురపాలక సంఘంలో విధులు నిర్వర్తించిన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, నిడదవోలు నియోజకవర్గం కూటమి నాయకులు, నిడదవోలు పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం రాష్ట్ర పురపాలక పట్టణ శాఖ మంత్రులు శ్రీ మందుల దుర్గేష్ శ్రీ పి నారాయణ గారు రాష్ట్ర ప్రదేశ్ గారు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక పట్టణ శాఖ మంత్రులు పి నారాయణ గారు నేటితో మొదలు చేస్తున్నారు. పొంగూరు నారాయణ గారికి, మన మంత్రివర్యులు మండలి దుర్గేష్ గారికి, ఇక్కడికి విచ్చేసిన బొల్సి శ్రీనివాస్ గారికి, ఆంధ్రప్రదేశ్ శ్రీనివాస్ గారికి, కొత్తూరు రామకృష్ణ గారికి, మా కౌన్సిల్ సభ్యులకు, మున్సిపల్ సెక్రటరీ, ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో పెరిగి ఇక్కడ మనకి ఈ రూట్ డెవలప్మెంట్కి ఎందరో మహానుభావులు కృషితో ఈ రోజు 2000 ఈ స్థాయికి వచ్చింది. వారిని ఆదర్శంగా తీసుకొని నేను మున్సిపల్ చైర్మన్గా నా రుణం ఈ పుట్టిన రూట్ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను మున్సిపల్ చైర్మన్ అవడం జరిగింది. అలాగే ఈ స్థితిని తీసుకొచ్చిన ప్రతి మున్సిపల్ చైర్పర్సన్ని అలాగే కౌన్సిలర్స్ని నేను మున్సిపాలిటీ తరఫున ఈరోజు వారిని సన్మానించుకోవడం, వారిని ప్రజలకి గుర్తు చేయడం నా బాధ్యత. అది జరపడానికి ఈ 60 సంవత్సరాల్లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ 3 సంవత్సరాల్లో గుర్తించడం జరుగుతుంది. అలాగే మన నెడదవోలు కన్నీ గారి విధంగా మన నెడదవోలు చరిత్రని ఒక రూపం తీసుకొస్తానికి కారణమైన మన మంత్రులు దుర్గేష్ గారికి నా తరఫున, మా కౌన్సిల్ తరఫున, నెడదవోలు ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ అభివృద్ధి సాయం 2014-19 అనే విషయాన్ని ముందుగా తెలియజేయాలి. అక్కడ ముందు చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. అప్పటి కోటలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మన పొంగూరు నారాయణ గారు మా అందరికీ ఇక్కడ మేమంతా ఆయన దగ్గర టీచింగ్ నేర్చుకున్నప్పుడు పురపాలక అధ్యక్షుడిగా ఉన్నాను, పురపాలక మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. ఆయన ప్రతిరోజు ఎప్పుడు కానివ్వండి అప్పుడు కాన్ఫరెన్స్ ద్వారా మనం ఏం చేయాలి, మనం విజయం కూడా ఆయన చెప్పడం. ఈ ఎల్ఈడి లైట్ అన్ని కూడా ఆ రోజుల్లో ఆయన నిర్ణయం చేసి, అంతేకాకుండా అవుట్ లైట్ అన్ని కూడా చదివిపెట్టి ఆ రోజు చిన్న వర్షాన్ని కూడా బాగు ముందుకు పోయి
మరి ఆయన యొక్క దగ్గర నేర్చుకున్న దాన్ని ఏంటంటే ఆ మున్సిపాలిటీకి అవుట్లెట్ అనేది కూడా మరి క్లియర్ చేయడానికి ఆయన పూర్తిగా మాకు సహకరించారు. అదేవిధంగా మరి ఈ రోజు మరి ఈ పురపాలక సంఘం అభివృద్ధి జరిగిందంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి కూడా ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రభుత్వం అభివృద్ధి జరుగుతున్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని తెలియజేస్తున్నాం. ఇవాళ ఆ రోజు రైల్వే విద్య అప్పుడు శాసనసభ్యులు అప్పటి ప్రభుత్వంలో మొదలుపెట్టాం. మళ్ళీ ఇప్పుడు మనం అదే కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓపెన్ చేసుకునే పరిస్థితి లేదంటే మధ్యలో వచ్చే ప్రభుత్వాలు ప్రజలకు పూర్తిగా మోసం చేసిన విషయాన్ని మేము గుర్తుపెట్టుకోవాలి. మరి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మన దుర్గేష్ గారు కూడా మరి నిడదవోలుకి ఆయన ఫస్ట్ ప్రయారిటీలో ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి మీ కాన్స్టిట్యూషన్ పూర్తిగా డెవలప్ చేసే అవకాశం ఈ ప్రభుత్వానికి కల్పించింది. మరి మాకు లేదు, అవకాశం లేదు. ఎందుకంటే మాకు అన్నిది కూడా మాకు రావట్లేదు. కేవలం ఆయన వల్ల మీకు దాదాపు 100 కోట్ల పైన అభివృద్ధి చేయడం, అదేవిధంగా మీకు ఉన్నటువంటి అధికారులు కూడా చాలా బాగా చేశారని చెప్పవచ్చు. మనకి తెలిసి నిర్వచనంగా పేరుకునేటువంటి ఈ ప్రాంతం తూర్పు జాతీయులు కానీ ఆ తర్వాత కాకతీయ రాజులు కానీ వీరందరూ పరిపాలించినటువంటి ప్రాంతం ఇది. అలాంటి నిడదవోలు పట్టణం, ఈ నిడదవోలు ప్రాంతం ఒకప్పుడు చాలా ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అటువంటి నిడదవోలు పట్టణం ప్రధానంగా ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రంగా ఉన్నటువంటి ఈ నిడదవోలు నియోజకవర్గం అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి వీలుగా మనందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తా ఉన్నాయి. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన, మన నిడదవోలు మున్సిపాలిటీకి ఆ రోజున 1 కోటి రూపాయలు శాంక్షన్ అయితే జనరల్ ఫండ్ నుంచి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, చిన్న మున్సిపాలిటీ కూడా 1 కోటి రూపాయలు వస్తున్నాయి, మాకు మరో 2 కోట్లు వేసి 3 కోట్లు ఇవ్వడం అడిగితే వెంటనే సంబంధించి దాన్ని విడుదల చేసినటువంటి మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నిడదవోలు పట్టణం ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా మరి ఆయన ఎందుకు చెప్పారో తెలియదు కానీ ఆయన ఉద్యోగం పెరిగారని నేను ఒప్పుకుంటాను. కానీ నేను మాత్రం నిడదవోలుకి బయటికి చూసి పెట్టినే. కానీ కూటమి ప్రభుత్వంలో కూటమి యొక్క ఎలయన్స్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు రాజమండ్రి యువకుల నుంచి పోటీ చేయాల్సిన నేను నిడదవోలు పోటీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పి పంపినప్పుడు వారి యొక్క ఆలోచనని శిరోధార్యంగా తీసుకుని రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన మంచి విషయం ఏంటంటే మీరందరూ నేను ఎమ్మెల్యే అవుదామని వస్తే నన్ను ఎగారికి మంత్రి చేసేటువంటి అటువంటి మీ అందరికీ కూడా జీవితాల్లో రుణపడి ఉంటారనేటువంటి మాటలు తెలియజేస్తూ నేను మంత్రి కావడానికి ప్రధాన కారణం మా నాయకులు, మనందరి ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారు ఆ రోజున నన్ను నిడదవోలు పొందుతున్నప్పుడు నువ్వు నెగ్గిన క్యాబినెట్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటాననేటువంటి మాట చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అదే సందర్భంలో దేశంలోనే గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి పరిపాలనా దక్షులు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఆయన మంత్రివర్గ సహచరులుగా నేను కూడా ఒకరిగా ఉండడం అనేది నాకు లభించినటువంటి అదృష్టమైనటువంటి మాటను కూడా ఈ సందర్భంగా అమలు చేస్తూ, అందుకే నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కూడా ఆలోచిస్తుంది. ప్రమాణాన్ని 400 కోట్ల రూపాయలు 15 నెలల కాలంలో నిడదవోలు నియోజకవర్గానికి తీసుకొచ్చి గ్రామీణ రోడ్లు కానివ్వండి, ఇతరత్ర ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలో వాటన్నింటినీ ఏర్పాటు చేసే క్రమంలో నిరంతరం కృషి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ యొక్క నిడదవోలు పట్టణంలోనే ప్రమాణాన్ని 151 కోట్ల రూపాయల నిధులు వెచ్చించే విధంగా కార్యక్రమాలు ఏర్పరుచుకున్నాం. అందులో కొన్ని ఇవాళ మనకి టెండర్ ప్రక్రియ పూర్తయి వాటిని నిర్మాణం చేయడం జరిగింది, కొన్ని పూర్తయ్యాయి. చాలా కార్యక్రమాలు ఇంకా టెండర్ ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల అవి మన
సిబ్బంది కూడా ప్రత్యేకంగా నేను తలుచుకున్నాను. ఈ సందర్భంలో వారు నిరంతరం చేసినటువంటి కృషి వల్లే ఆ రోజు వారు పురపాలక సంఘ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే శాసనసభ్యులుగా ఉన్నటువంటి వారు, కౌన్సిలర్స్ గా ఉన్నటువంటి వారు నిరంతరం కృషి చేసి నిడదవోలు పట్టడానికి ఈ రకమైన రూపం తీసుకొచ్చారు. అందుకు వారందరికీ కూడా మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు ఎవరైతే ఈ కృతజ్ఞమైనటువంటి సేవలు ఈ పట్టణానికి అందించారో వారందరినీ కూడా మనం కొద్దిగా సన్మానించుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఎవరైతే అప్పటి పనిచేసిన ఉన్నారో వారిని ఒకవేళ వారు లేకపోతే వారి కుటుంబ సభ్యుల్ని ఒక అభినందన పూర్వక సన్మానం చేయాలనే ఆలోచన కూడా మున్సిపాలిటీ చేసింది. దాని ఇప్పుడు మన మంత్రివర్యులు నారాయణ గారి చేతుల మీదుగా ఆ పురస్కారాలు కూడా అందించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా నిడదవోలు పట్టణానికి ఒక మాట స్పష్టంగా చెప్తాను. ఒకప్పుడు నిడదవోలు పట్టణం చాలా అద్భుతమైనటువంటి ప్రగతిలో ఉండేది. అది బస్సు డిపో కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతరత్ర దేవాలయాలు, మసీదులు, చర్చిలు ఇవి కానివ్వండి, ఇలా ఏమి చూస్తున్నప్పటికీ కూడా నిడదవోలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోడ్డు బ్రిడ్జి పడిన తర్వాత పక్కనే ఏ కార్యక్రమానికైనా రాజమండ్రి వెళ్ళే అవకాశం, ఈ పక్కన ఉన్నటువంటి పడుకు తాళెపల్లి లాంటివి కొంచెం అభివృద్ధి చెందడం వల్ల నిడదవోలు జంక్షన్ అయినప్పటికీ కూడా, రైల్వే జంక్షన్ అయినప్పటికీ కూడా ఇక్కడ పెద్దగా అభివృద్ధి అనేది కనపడలేదనే విషయం నేను ఈ 15 గంటల కాలంలో గమనించాను. దీన్ని అధిగమించాలి. ఖచ్చితంగా మనం పూర్తి స్థాయిలో నిడదవోలుకి పూర్వం ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తిరిగి తీసుకురావాలంటే మనం అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి కృషి చేస్తేనే ఇది సాధ్యపడుతుందనేటువంటి మాటను కూడా నేను ప్రస్తుతంగా నమ్ముతున్నాను. దానికి అవసరమైనటువంటి కార్యక్రమాల్ని వరుసగా చేపట్టుకుంటూ వెళ్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు తీసుకురావాలి. ముఖ్యంగా ప్రమాణానికి 10 కోట్ల రూపాయల ఆదాయం నిడదవోలు పట్టణానికి 10 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి నిడదవోలు పట్టణాన్ని ఇక్కడ ఉన్నది గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉంది. ఫస్ట్ లో గ్రేడ్ 3 ఉంది, తర్వాత గ్రేడ్ 2 అయింది. నేను ఇప్పుడే మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. 10 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పుడు అంటే 2 ఉంటాయి అంశాలు ఇందులో, జనాభా అదేవిధంగా ఆదాయం. జనాభా కాస్త తక్కువ వచ్చేది కానీ 25 వార్డులు 51 జనాభా మాత్రమే ఉన్నారు. కానీ ఆదాయం వచ్చేటప్పటికీ ప్రమాణానికి 10 కోట్ల రూపాయల ఆదాయం మనకి ఈ పట్టణానికి ఉంది కనుక దీన్ని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేయడానికి కృషి చేయాల్సిందిగా మంత్రి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయితే మనకి మరిన్ని సౌకర్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా మనం BPS ద్వారా 3 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చుకోగలిగాం. CC రోడ్డుకి 2,50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. CC బ్రేక్స్ కి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. మనం ఇప్పుడు ఏవైతే ఈ వర్క్స్ టెండర్స్ ఇచ్చామో అవన్నీ పూర్తయితే మాత్రం నిడదవోలు పట్టడం అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి ఒక మంచి టీం కూడా ఉంది. ఇవాళ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ, అదేవిధంగా కమిషనర్ గారు కానీ, మున్సిపల్ చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. పూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కూడా ఈ పట్టణాన్ని మిడిల్ టౌన్స్ అంటారు. మనాలి పట్టణాన్ని అంటే మరి పెద్ద రాజమండ్రి లాంటి పెద్ద టౌన్ కాదు, లేకపోతే మరి కుగ్రామం కాదు, మిడిల్ టౌన్ నిడదవోలు. ఇలాంటి టౌన్స్ డెవలప్ చేయడానికి మనకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలనేటువంటి మాటని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి చెత్తని క్లీన్ చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా వరుసగా చేపడతాం. మార్కెట్ యార్డులు నిర్మిస్తాం. రైతు
అంశం విద్యాపరంగా కూడా పట్టణం ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. ఎప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక పక్కన శశి విద్యా సంస్థలు అద్భుతంగా ముందుకు వెళ్తున్నాయి. వాటితో పాటు ఈ మధ్య ఆదిత్యవారు కూడా వారి స్కూల్ ప్రారంభించారు. ఇలా ప్రైవేట్ రంగంలోనూ ప్రభుత్వ రంగంలో కూడా విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం లోకేష్ గారు అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, అనేక ప్రయోగాలు చేస్తా ఉన్నారు. మొత్తం స్కూల్ అన్నింటినీ కూడా ఆధునీకరించి ప్రైవేట్ బడులకి కూడా ప్రభుత్వ పాఠశాలలు బెటర్గా ఉండే విధంగా మీరందరూ కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే విధంగా ఒక కార్యక్రమానికి లోకేష్ గారు రాగానే అధికారులకు రాగానే ఆయన శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా మనకి మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఉన్నారు. పైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీరిద్దరికీ పైన నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని గొప్ప నాయకుడిగా పేర్కొన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మన మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారి యొక్క చాకచక్యమైనటువంటి పరిపాలన దక్షతతో అన్ని ప్రాంతాలతో పాటు మన ఎడలో కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేయమని, అవసరమైన ఒక మెట్టు పైకి తీసుకెళ్లి ఎడలోని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తయారు చేయడం మాత్రమే కాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి నారాయణ గారు మనకి పూర్తిగా ఉపయోగపడతారనేటువంటి వారిని ఆశీర్వాదాన్ని వ్యక్తం చేస్తూ వారిని కోరుకుంటున్నాను. ఎడలోని ఈ సొంత పట్టణంగా తీసుకోవాల్సిందిగా నెల్లూరుకి మీరు కనబెట్టయితే మా ఎడలోని ముద్దు బిడ్డగా మీరు ఉండాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎడలోని పట్టణాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా వారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడే ముందు ఇప్పుడే ఈ యొక్క శాసనసభ్యులు గౌరవనీయ మంత్రివర్యులు గౌరవ వెంకటేశ్వర గారు మాది సర్టిఫికేట్ ఉంది మా మున్సిపాలిటీ, దాన్ని అప్డేట్ చేయకున్నారు. ఇప్పుడే నేను కమిషనర్ గారితో సెక్రటరీ గారితో మాట్లాడాను. మీరు కమిషనర్ గారితో మాట్లాడి 7 కోట్ల కలెక్షన్ వస్తున్నారు. మీ దాన్ని ఫస్ట్ గ్రేడ్గా మంత్రి గారు స్పెషల్ గ్రేడ్గా అప్డేట్ చేస్తాం. మీ చైర్పర్సన్తో మాట్లాడాను, మీ కమిషనర్తో మాట్లాడాను. నేను యాంటిసిపేషన్ డిపార్ట్మెంట్ గారు రిజల్యూషన్ ఇస్తే మీకు విజిలెన్సాలు 26, 27, 28 సాయంకాలం కల్లా మీకు ఆపరేషన్ చేస్తారు. మీరు లేకపోతే నేను యాంటిసిపేషన్ పంపించాను, నువ్వు ఫాలో చేసేసి చేస్తాను. వేదిక అలంకరించిన గౌరవనీయమైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ విజయ్ గారికి మరియు కౌన్సిలర్స్, ఏఎంసీ వైస్ చైర్మన్ గారికి మరియు బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకులకి, అధికారులకి ప్రభుత్వానికి నమస్కారాలు. నెల్లూరు మున్సిపాలిటీ ఈ నవంబర్ 30కి 60 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా చేసిన కార్యక్రమంలో నేను అందరితో పాల్గొన్నాను. మీ యొక్క మంత్రి గారు, శాసనసభ్యులు, మంత్రివర్యులు నన్ను కూడా జరిగారు. సార్ మా చిన్న మున్సిపాలిటీ మాకు వచ్చే ఇన్కమే 6 కోట్లు, 7 కోట్లు, మాకు సపోర్ట్ చేయాలంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీ పరిస్థితి చాలా దీనాస్థితి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిపోయింది. 10 లక్షల కోట్లు అప్పు సరిపోయారు. అంతా కాదు, దాన్ని తీర్చే బాధ్యత అంటే మనందరిది. అది ఎలా అంటే మనం కట్టే ట్యాక్స్లు, ఏదైతే ట్యాక్స్లు బ్యాంక్ చేస్తామో ఆటోమేటిక్గా కట్ చేసుకుంటాం. మనం ఇచ్చేది లేదు ప్రభుత్వంకి. మనం కట్టే ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో అవి ఖజానాలు పడగానే ఆ 10 లక్షలు కట్టాల్సిన ఇన్స్టాల్మెంట్స్ ఆటోమేటిక్ కట్టయిపోతుంది. అయినా ముఖ్యమంత్రి గారు వాళ్ళకున్న అపారంతో ఎలక్షన్స్ ముందు ఏదైతే ఎన్డీఏ కోర్టుని అక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం
ఇది చాలా కష్టం. నేను 14 విదేశాఖ మంత్రిని, మళ్ళీ విదేశాఖ కూడా. అప్పుడు ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి తెలుసు. అప్పుడు ఒక మున్సిపాలిటీ పోయి అక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ చైర్పర్సన్స్ కానీ, సార్ మా మున్సిపాలిటీ డబ్బులు ఏమంటే 10 కోట్లు 15 కోట్లు 20 కోట్లు శాంక్షన్ చేసేవాళ్ళు. ఈరోజు 1 కోటి చేయాలన్నా 2 కోట్లు చేయాలన్నా పట్టింపు. అయినా ముఖ్యమంత్రి గారు అభిమానంతో ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటాం. మీకు కొన్ని చిన్న ఉదాహరణలు నా శాఖలో చెప్తాను. 2014-19లో 2019 ఫిబ్రవరి నేనే మంత్రి. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి తాగడానికి నీటి కోసం శాంక్షన్ చేయించాం. 5,350 కోట్లు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వంగా ఆ 5,350 కోట్లు పోయింది. గత ప్రభుత్వం చేసిన నిర్వహణతో మ్యాచింగ్ ఫండ్ పోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళా కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేశారు, టెండర్లు పిలిచారు, వర్క్స్ స్టార్ట్. మొదటి అమృత స్కీమ్ 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం 2021-20 శాంక్షన్ చేస్తే దానికి వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి నాచి రాష్ట్ర ప్రభుత్వం కావాలి. అది ఒక ఆ వర్షం మొత్తం వెళ్ళాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటిని టేకప్ చేసి రేపు టెండర్ వస్తుంది. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్లో కేంద్ర ప్రభుత్వం 3,000 కోట్లు శాంక్షన్ చేసి 2020-21లో 250 కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింటే ఆ 150 కోట్లు ఇక ఆయన 3,000 కోట్లు పోయింది. ఇలా అంటే నా ఒక శాఖలో చెప్పేది, అన్ని శాఖలు కాదు, నా ఒక శాఖలోనే 2014-19లో ఏదైతే ప్రభుత్వం శాంక్షన్ చేశామో దానికి వదిలేస్తుంది. అంటే గత ముఖ్యమంత్రికి అవగాహన లేక పరిపాలన ఎలా చేయాలా, ప్రజల అవసరాలు ఏంటి అని ఆలోచన లేదు. ఎక్కడైనా మున్సిపాలిటీస్ అన్నా పంచాయతీలన్నా ప్రజలు ఫస్ట్లో ఉండేది తాగడానికి చక్కటి వాటర్, నీరు, తర్వాత సాగు. ప్రతిరోజు ఇంట్లో నుంచి వచ్చే చెత్తని బయటకు పంపిస్తాము. తర్వాత లిక్విడ్ వేస్ట్ అంటే మన బాత్రూమ్ నుంచి కిచెన్ నుంచి టాయిలెట్స్ నుంచి వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపిస్తాం. తర్వాత రోడ్లు, తర్వాత లైట్లు, వర్షాలు వస్తే నీళ్ళు పోవడం, ఇవి ప్రతి మున్సిపాలిటీలో బేసిక్ అవసరం. వాటి కోసమే ఈ అమృత ప్రాజెక్ట్ తెచ్చినా, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తెచ్చినా, స్వచ్ఛ భారత్ తెచ్చినా చేస్తుంది. కానీ గత ప్రభుత్వానికి చెత్త పన్ను ఏడు తెలుసు కానీ పరిపాలన ఇక్కడ తెలియదు. చెత్త పన్ను వేశారు, 85 లక్షల చెత్తని అడ్డేసిపోయారు. 85 లక్షల టన్నులు, అంతా ఇంత కాదు, 85 లక్షల టన్నుల చెత్తని గత ప్రభుత్వం వదిలేసిపోయింది. శాంక్షన్ చేస్తాము. వాటిలో 96 కట్ చేశారు. 1,150 నుండి అక్కడ పూర్తి చేయాలి. ఇది మీటింగ్ అయిన తర్వాత మంత్రి గారు కూడా అడిగారు, మీరు కూడా రండి ఒకసారి రిలీవ్ చేస్తాము, జూన్ లోపల మనం కంప్లీట్ చేసి బదిలీ కావాలని చెప్పినప్పుడు జైలు పోతున్నాం. నేను మరొకసారి చెప్తాను, జూన్ మీటింగ్ లోపల అవన్నీ కంప్లీట్ చేస్తానని అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా మొన్న మా గవర్నమెంట్లో స్పెషల్గా మీరు పండుగ శాంక్షన్ చేయాలి, చాలా నీటి కనెక్షన్స్ లేవు. ప్రతి ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ కావాలంటారు. వీధికి కాదు ప్రతి ఇంటికి కనెక్షన్ బాధ్యత ఇచ్చారు. దాని మీద మంత్రులు
మీ మంత్రివర్యులు మాకు కాస్త స్పెషల్గా దాంట్లో పెట్టమంటే దాంట్లో 96.13 కోట్లతో పెట్టాం. ఒకసారి రేపు టెండర్ వస్తుంది, దాన్ని కూడా 1.5 feet పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు ఈ స్వచ్ఛ భారత్లో కూడా 3.96 కోట్ల యాక్చువల్గా పెట్టుంది. దాంట్లో కొన్ని పొందాయని మిగతా కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా చెత్త యాక్చువల్గా ఏంటంటే మనకు డంప్ యార్డ్స్ ఇప్పుడే చెప్పాను 85 లక్షల టన్నులు ప్రభుత్వం చేసేయండి. జనరల్గా డెవలప్మెంట్ కంట్రీస్లో ఈ డంప్ యార్డ్ లేవు. డెవలప్మెంట్ కంట్రీ మనం జపాన్ తీసుకున్నా, చైనా తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, మలేషియా తీసుకున్నా అందరూ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టేస్తారు. అంటే వచ్చిన వేస్ట్ తీసుకుని దాంట్లో వేస్తే అది బాగా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. నేను అనేక దేశాలు బాగా స్టడీ చేశాను. 14 పనులలో ఈ రాష్ట్రంలో 10 శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. 10, 1, 2 కాదు. ఈ రాష్ట్రంలో 7 లక్షల చెత్త 7,000 ఎకరాలు ప్రతిరోజు వస్తుంటే అంతా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వేసి డంప్ యార్డ్స్ 10 శాంక్షన్ చేస్తే ప్రభుత్వం మారేటప్పుడు 2 అడ్వాన్స్ ఉన్నాయి. విశాఖపట్నం ఒకటి, గుంటూరు ఒకటి. అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా ఇది దాని ప్రాసెస్ క్యాన్సిల్ చేసి ఆ చెత్తాన్ని డంప్ యార్డ్ పెట్టారు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు మరొక 6 శాంక్షన్ చేశాం. 6 వర్కింగ్ వచ్చేసినాయి. ఇవన్నీ చేయాలంటే 2 years పడుతుంది. ఇవన్నీ కూడా 2 years కంప్లీట్ అవుతాయి. కంప్లీట్ అయితే వచ్చేసరికి ఏ రోజుకి ఎలా తీసుకుంటారు వేస్తారు బాగా అయిపోతుంది. మన సౌత్ కొరియా పోతే సౌత్ కొరియాలో 84 పెట్టారు ఫస్ట్ చేస్తున్నాను. 84 1984 ఫస్ట్ పెట్టారు. మీకు స్పెషల్ గెట్ చేస్తాను తెలియజేస్తూ నాకు అవకాశం శ్రీ కొల్లపాటి కృష్ణారావు గారు, శ్రీ కొల్లపాటి కృష్ణారావు గారు, అనంతరం శ్రీ బొప్ప కృష్ణమూర్తి గారు, వారి తరపున బొప్ప కార్తీక్ గారు, తర్వాత శ్రీమతి మాధవ వెంకట రామలక్ష్మి గారి తరపున మాధవరావు గారు, శ్రీ వసీరుద్దీన్ గారు, గట్టిగా పెట్టాలి. తర్వాత వైస్ చైర్పర్సన్ శ్రీ వసీరుద్దీన్ గారు, 1వ వార్డు మెంబర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాస్ గారు, 2వ వార్డు మెంబర్ శ్రీమతి మొహమ్మద్ షాకిరా బేగం, శ్రీమతి గౌకుల వెంకటలక్ష్మి గారు, తర్వాత కుమారి రతీదేవి పువ్వాల, 8వ వార్డు మెంబర్ శ్రీమతి గుండె, 11వ వార్డు మెంబర్ శ్రీమతి చిరకల శాతాదేవి, 23వ వార్డు మెంబర్ శ్రీమతి బత్తిపాటి నాగశ్రీ, శ్రీమతి మాటిపాటి లక్ష్మి, 7వ వార్డు మెంబర్ శ్రీ కారికి సూర్యచంద్ర సత్యనాగేశ్వరరావు, కోఆప్షన్ మెంబర్ శ్రీమతి అస్మత్ జయశ్రీ, శ్రీ గూడపాటి వెంకటరావు గారు, అలాగే
రీజనల్ డిప్యూటీ తర్వాత రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరం సిఎస్ నాగనరసింహారావు గారి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పర్యాటక సాంస్కృతిక శిల్పాల శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.